హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాతో కమెంట్స్‌లో మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవాళ వీడియో ఏంటంటే జనరల్‌గా అందరూ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఆహ్, మెహందీ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టించుకోవడం గానీ, వేరే వాళ్ళకి పెట్టడం గానీ ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారనమాట. సో, నాకేమనిపించిందంటే బిగినర్స్ కోసం కొత్తగా నేర్చుకుందాము అనుకునే వాళ్ళ కోసం తెలుగులో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయాలనిపించింది బేసిక్స్ మీద. మరి ఈ సిరీస్ వీడియోస్‌లో నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్న పాయింట్స్ ఏంటంటే, అసలు కోన్‌ని ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు యూజ్ చేసినవి డిజైన్స్ కింద ఎలా వాడాలి? ఈ బేసిక్స్‌ని యూజ్ చేస్తూ ఒక మెహందీ డిజైన్‌ని మనం చేతి మీద ఎలా వేసుకుంటే బావుంటుంది అన్న పాయింట్స్ చెప్దామనుకుంటున్నాను. రండి చూసేద్దాం. సో, మీకు మెహందీని చూపించడం కోసం నేను యాజ్ యూజువల్‌గా కావాల్సిన ఒక కోన్‌ని తీసుకున్నానండి. అది కాకుండా డిజైన్ మీకు క్లియర్‌గా ఉండడం కోసం ఒక వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పేపర్‌ని తీసుకున్నా. సో, ఇందులో మనం మెహందీ కోన్‌ని ఎలా పట్టుకోవాలంటే, మీకు పెన్సిల్ ఎలా పట్టుకోవడం అలవాటుందో అలాగే కోన్‌ని పట్టుకుంటే సరిపోతుందండి. దీనికోసం మీరు స్పెషల్‌గా ఏమీ నేర్చుకోక్కర్లేదు. మీకు పెన్సిల్ ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే దీన్ని కూడా పట్టుకోవచ్చు. చూడండి నేను చూపిస్తున్నాను. నేనెలా పట్టుకున్నానో చూపిస్తున్నాను చూడండి. నేను కోన్‌ని ఎలా పట్టుకున్నానంటే ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అండ్ థంబ్‌కి మధ్యలో పెట్టి పట్టుకున్నానండి. ఇలాగ మీ కంఫర్ట్‌ని బట్టి మీరు పట్టుకోవచ్చు కోన్‌ని. మరి ఇది ఇలాంటి డిజైన్స్ వేయడానికి నేను చేసుకున్న కోన్ ఏంటంటే కావేరి కోన్ అండి. జనరల్‌గా ఇలాంటి డిజైన్స్‌కి కావేరి కోన్ బావుంటుంది. అండ్ క్లాసిక్ కూడా బావుంటుంది. బన్సూరి ఇలాంటి కోన్స్ అన్నీ ఉంటాయి కానీ బిగినర్స్‌కి అవి బిగినర్ ఫ్రెండ్లీ కాదనమాట. అంటే అంత ఈజీగా ఉండదు వాటితో వేసినప్పుడు. అదే కావేరి గానీ, క్లాసిక్ గానీ మనం సెలెక్ట్ చేసుకుంటే డిజైన్ చాలా సన్నగా, చాలా నీట్‌గా మీరు ఎలా కావాలనుకుంటున్నారో డిజైన్ అలా వస్తుందనమాట. చాలా బావుంటుంది. అలాగే ఇవి పండడం కూడా చాలా పండుతాయి. సో, ఇవాళ మనం నేర్చుకునే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లైన్స్ అండి. గీతలు ఎలా గీయాలి? అసలు గీతలొస్తే చాలా మటుకు మీకు మెహందీ వచ్చేసినట్టే చెప్పుకోవచ్చు తెలుసా? గీతలు మరెలా గీయాలి? ఏం లేదండి 2 చిన్న చిన్న చుక్కలు పెట్టుకొని, ఆ రెండిటిని కలుపుతూ ఒక గీత గీసుకుంటే చాలు. చూడండి నేను చూపిస్తున్నాను. ఇది మెహందీకి ముందు మనకి బాగా ప్రాక్టీస్ ఉండాలండి. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, గీతల్ని ఫస్ట్ కొంచెం దూరంగా డ్రా చేసుకొని, తర్వాత వాటిని దగ్గరగా అంటే డిస్టెన్స్ తగ్గిస్తూ, గీత లైన్ సైజుని తగ్గిస్తూ, వాటిని అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇక్కడ చూసారా నేను ఫస్ట్ గీసినవి చాలా దూరంగా గీశాను గీతలు. సెకండ్ గీసేటప్పుడు రెండిటికి మధ్యలో డిస్టెన్స్‌ని బాగా తగ్గిస్తూ, అప్పుడు గీస్తున్నాను. చూడండి ఎలా వస్తున్నాయో. అలాగే వీలైనంత సన్నగా గీసుకోవడానికి ట్రై చేయాలి. సన్నగా కోన్‌ని మనం హ్యాండిల్ చేయగలిగితే, కోన్‌ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మెహందీ డిజైన్ వేయడం కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు థర్డ్ చుక్కలు ఇంకా దగ్గరగా పెట్టి గీతలు గీస్తున్నాను నేను దాంతోటి. సో, ఈ గీతల్ని మనం డిజైన్‌లో చాలా ప్లేసెస్‌లో యూజ్ చేస్తామండి. అవి అసలు ఇలాంటి గీతలతోటి బేసిక్‌గా ఎలా డిజైన్ ఏసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు గీతలను వేయడం 2 రకాలుగా వేయొచ్చండి. నేను చేస్తున్నది గనుక క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ గీతలు వేయొచ్చు. ఫస్ట్‌దేమో మీ రిస్ట్‌ని ఆనుస్తారు కదా! దాన్ని అక్కడే ఉంచి ఆంచి ఓన్లీ ఫింగర్స్‌ని కోన్‌ని లైక్ మూవ్ చేస్తే చాలు గీతొచ్చేస్తుంది. చూసారా చూపిస్తున్నాను? నేను రిస్ట్‌ని కదపట్లేదండి. దాన్ని అదే ప్లేస్‌లో ఉంచి మూవ్ చేస్తున్నా. సెకండ్‌ది పైకి గాల్లో కోన్‌ని పట్టుకొని అలా వేస్తున్నాను. ఈ 2 మనం అలవాటు చేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందనమాట. కోన్ డిజైన్ వేసేటప్పుడు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మరి మనం గీతలు నేర్చేసుకున్నాం. ఈ గీతల్ని కలుపుతూ ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గీతల్ని కలపాలి అంటే మనం స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లేదా ట్రయాంగిల్ ఇలాంటివి వేసుకుంటూ ఉండొచ్చనమాట డిజైన్‌లో. ఇక్కడ చూడండి నేనొక చిన్న స్క్వేర్ లాగా, తర్వాత ఒక చిన్న రెక్టాంగిల్ లాగా వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెక్టాంగిల్స్‌ని, స్క్వేర్‌ని మనం ఎలా ఫిల్ చేయొచ్చు అన్నది చూద్దాం. నేను వేసేసానండి. బేసిక్ షేప్స్ లైన్స్‌ని యూజ్ చేసి వేసేసాను. ఇప్పుడు దాన్ని ఫిల్ చేయడానికి మనం ఇలా చెక్స్‌లా గీసుకోవచ్చు. చెక్స్ అంటే ఏం లేదండి నిలువు గీతలు, అడ్డ గీతలు ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలా చూసుకొని వేసుకోవడమే. ఇదొకటి. లేదనుకోండి ఇప్పుడు మీరు స్ట్రెయిట్‌గా వేశారనుకోండి, ఆ స్ట్రెయిట్‌గా వేసిన ఇమేజ్‌లో డయాగ్నల్‌గా లైన్స్ గీస్తే అది ఫిల్ అయిపోతుంది. ఈ వీడియో ప్యూర్‌లీ బిగినర్స్ కోసం కదండీ! అందుకని నేను డిఫికల్టీ ఉన్న కాన్సెప్ట్స్ కానీ, కొంచెం కష్టపడి ఆర్ కాంప్లికేటెడ్ డిజైన్స్ కానీ నేను ఇందులో ఏది ఇంక్లూడ్ చేయట్లేదండి. చాలా ఈజీగా అయిపోయేవే చూపిస్తున్నాను. ఇప్పుడు ఆహ్, ఓన్లీ డయాగ్నల్ వేసుకున్నాం కదా!
అలా కాకుండా మధ్యలో ఒక వి షేప్ ఫామ్ అయ్యేలా, అంటే కొన్ని ఒక డయాగ్నల్‌లో వేసుకుంటే మిగిలినవి ఇంకో డయాగ్నల్‌లో వేసుకోవచ్చు. తర్వాత వాటిని నిలువుగా గీసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయన్నమాట అందులో. చాలా మంచి లుక్ వస్తుంది. ఇలాంటివి మనం గనక చాలా దగ్గరగా గ్యాప్ లేకుండా వేసుకుంటే చాలా బావుంటుంది. ఇది మీకు చూపించడం కోసమే నేనక్కడ మధ్యలో ఒకదానికి గ్యాప్ ఎక్కువ ఇచ్చాను చూసారా? దానికన్నా దాని చుట్టూరా ఉన్న తక్కువ గ్యాప్ ఉన్నవి చాలా బాగా కనిపిస్తున్నాయి మనకి. అలా వేసుకోవచ్చనమాట. ఇదిగోండి. ఇప్పుడు ఇలాంటివి మనం ఎలా వేసుకోవచ్చు అన్నది చూద్దాం. ఇక్కడ నేనొక చిన్న స్క్వేర్ గీసాను చూడండి. స్క్వేర్ గీసి దాన్ని ఇలా ఈ మోడల్‌లో కూడా, అంటే ఒక రకంగా స్క్వేర్‌నే కొంచెంగా రొటేట్ చేస్తూ మనం గీస్తున్నామనమాట. ఫస్ట్ ఏసినప్పుడు కంప్లీట్‌గా మీకు మ్యాథ్స్‌లో అర్థమయ్యేలా చెప్పాలంటే 180 డిగ్రీస్‌లో ఉన్న లైన్‌ని కొంచెం టిల్ట్ చేస్తున్నాం. ఒక 15 డిగ్రీస్ పక్కకి టిల్ట్ చేస్తే అలా వేసే స్క్వేర్స్‌లో కొంచెం చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఓవరాల్‌గా లుక్ మనకి చాలా బావుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటేంటంటే, దాన్నే కొంచెం దగ్గరగా వేసుకోవడానికి ట్రై చేద్దాం. బాగా దగ్గరగా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది. ఇందాక నేనేసిన దాంట్లో గ్యాప్స్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు దీన్నే బాగా దగ్గరగా వేస్తున్నాననమాట నేను దాన్ని. అన్ని లైన్స్‌ని కొంచెం టిల్ట్ చేస్తూ వేస్తున్నాననమాట. ఇలా వేసుకుని దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. అదిగోండి చూసారా? కొంచెంగా టిల్ట్ చేస్తూ వేస్తున్నాను. కొంతవరకు టిల్ట్ చేసిన తర్వాత మీరు దాన్నే మెల్లగా స్క్వేర్‌లా ఉన్నదాన్ని మీరు కావాలనుకుంటే ట్రయాంగిల్‌లా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూసారా? మధ్యలోకి వచ్చేటప్పటికి ట్రయాంగిల్‌లా వచ్చినప్పుడు అది చూసారా ఎలాంటి లుక్ వచ్చిందో? చాలా బావుంది కదా! ఇలాంటిది చేతి మీద మనం వేసుకుంటే ఇంకా బావుంటుంది. దీన్నే ఇలాంటి స్క్వేర్‌ని ఫిల్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం. ఇలా స్క్వేర్‌లో స్క్వేర్ ఇలా మనం గనక వేసుకున్నాం అనుకోండి, అది కూడా చూసారా ఎంత బావుందో, చాలా ట్రెడిషనల్‌గా మనం టెంపుల్ డిజైన్స్ అంటాం కదా! అలాంటి ఒక టెంపుల్ డిజైన్‌లా అది క్రియేట్ అవుతుందనమాట. ఇంకో మోడల్ ఏంటంటే, ఇదే టెంపుల్ డిజైన్‌ని కోన్‌ని పైకి లేపకుండా అలాగే కంటిన్యూయస్‌గా ఒక మేజ్ అంటాం కదా! అలాంటి మేజ్‌లా దాన్ని డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే అది కూడా చాలా బావుంటుంది. ఇదే డిజైన్‌ని కొంచెం పెద్ద స్క్వేర్‌లో తక్కువ గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ అదే డిజైన్ అండి. నేనేం మార్చట్లేదు. జస్ట్ దాన్నే కొంచెం పెద్ద స్క్వేర్‌లో తక్కువ గ్యాప్‌తో ఇచ్చి గీస్తున్నాననమాట. చూసారా? చాలా బావుంది కదా! నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి డిజైన్‌ని మనం చేతి మీద వేసినప్పుడు ఎలా వేసుకోవచ్చు అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను. ఏం లేదండి, ఫస్ట్ మనం నేర్చుకున్నాం కదా గీతలు గీయడం. అలాగ ఓ 4 గీతలు గీసేసుకున్నాను. గీసేసుకుని వాటిని ఇలా చెక్స్ లాగా వేసుకుంటున్నాననమాట. అంటే మనం ఏదన్నా ఒక షేప్ గీసుకున్నామనుకోండి, అంటే రౌండ్ గానీ, లేదా ఒక మ్యాంగో షేప్ కానీ, ఇలాంటి షేప్స్ గీసుకున్నప్పుడు వాటి లోపల ఫిల్లింగ్‌కి మనం యాక్చువల్లీ ఈ లైన్స్‌ని యూజ్ చేస్తామనమాట. ఇలాంటి ఒక చెక్స్‌లా గీసుకుని ఆ చెక్స్‌లో ఒక్కొక్క స్క్వేర్‌లో ఒక్కొక్క దాంతో ఫిల్ చేసి నేను మీకు చూపిస్తానండి. లుక్ ఎలా వస్తుందో చూద్దాం. ఒకదాన్ని ఓన్లీ డయాగ్నల్‌గా ఫిల్ చేసేసాను. ఇంకొక దానికి ఇప్పుడు మనం చూసిన ఆ స్పైరల్ కైండ్ ఆఫ్ డిజైన్ ఉంది కదా! దాంతోటి ఫిల్ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కో దాంతో ఫిల్ చేసుకుంటే మనకేంటంటే చెయ్యి చాలా నిండుగా అయిపోతుంది. లేదా మీకు ఏదో ఒకటే నచ్చిందనుకోండి, ఆ ఒక్క దాంతోనే కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇలా చెక్స్ కిందేసుకుని చెక్స్ మధ్యలో డాట్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే అలానే ఆల్టర్‌నేట్‌గా మనం ఫిల్ చేసుకొని వదిలేయొచ్చు. లేదా ఇలా జస్ట్ ఒక బాక్స్‌కి అవుట్‌లైన్స్ ఉంటాయి కదా! ఆ అవుట్‌లైన్స్‌ని బాగా హైలైట్ చేసి మనం వదిలేసేయొచ్చు. అది మనకి చాలా మంచి లుక్ వస్తాయి ఇవి. డిజైన్ పండిన తర్వాత చాలా బావుంటుంది. ఇలా మనం డైరెక్ట్‌గా చూసినప్పుడు అంతగా నచ్చకపోయినా తర్వాత బావుంటుంది. లేదా ఒక చిన్న డాట్ పెట్టి ఆ డాట్ నుంచి లైన్స్ అంటే ఇన్‌వర్డ్ అండ్ అవుట్‌వర్డ్ లైన్స్ కూడా గీసుకోవచ్చు. లేదా సింపుల్‌గా మనం చూసాం చూసారా? పక్క పక్కనున్నవి వర్టికల్‌గా, ఒకదానికి వర్టికల్‌గా, ఇంకో దానికి హారిజాంటల్‌గా గీసుకోవచ్చు. షేడ్ ఇంక్లూడ్ చేయొచ్చు. షేడ్ ఏం లేదండి, కొంచెం ఎక్కువ కోన్‌ని తీస్తూ పక్క పక్కన చిన్న చిన్న లైన్స్ గీస్తే అదే షేడ్. బిగినర్స్ కోసం నేను చాలా ఈజీగా అవుట్‌పుట్ వచ్చేలా చెప్తున్నాననమాట.
చూసారా? ఇలాగా ఆల్టర్‌నేట్ డైరెక్షన్స్‌లో షేడ్ ఇవ్వచ్చు. ఇలా. సో, మీరేదన్నా ఒక పెద్ద స్క్వేర్ గీసుకొని, ఆ స్క్వేర్‌లో ఇలాంటి చెక్స్ గీసుకొని, ఇప్పుడు నేను చూపించిన ఫిల్లింగ్స్‌లో ఏదో ఒక దాన్ని మీరు అక్కడ అంటే దాన్ని యూజ్ చేసి మీరు ఫిల్ చేసుకోవచ్చనమాట చేతి మీద వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఏదన్నా ఒక 2 డిఫరెంట్ డిజైన్స్ ఉండి, దాని మధ్యలో పార్టీషన్ ఉంటే, అక్కడ కూడా మనం ఈ లైన్స్‌ని యూజ్ చేయొచ్చు. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలాగా గీతలు గీసుకొని ఆ మధ్యలో ఎనీ వన్ ఆఫ్ ద పైన చూపించిన డిజైన్స్ వాటితోటి మనం దాన్ని ఫిల్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను స్క్వేర్ స్పైరల్స్ లాగా అలా వేస్తాను చూడండి. చూసారా? వీటిని పైన చూపించినట్టుగా వేసుకుంటే ఎంత లుక్ వచ్చిందో. ఇప్పుడు ఈ అవుట్‌లైన్‌లో కూడా చిన్న చిన్న స్క్వేర్స్‌ని మనం బయట లైన్స్ మీద వేసుకుంటే ఇంకా బావుంటుంది లుక్. చూసారా నేనేస్తున్నాను చాలా దగ్గర దగ్గరగా. ఇక్కడ నేనేం చేయలేదండి. ఒక 3 లైన్స్‌ని గీసుకున్నాను. ఫస్ట్ 2 లైన్స్ మధ్యలోనేమో చిన్న చిన్న స్క్వేర్స్ గీసుకొని వాటిని డయాగ్నల్‌గా ఫిల్ చేశాను. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలా చూపించానండి. మీకింకా బెటర్‌గా ఏదన్నా ఫిల్ చేయాలి అని అనిపిస్తే మీరది చేసుకోవచ్చు. ఇది నేను ఓన్లీ బిగినర్స్ కోసం చేస్తున్న వీడియో అండి. సో, ఇలా చేసేసి నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ లైన్స్ మధ్యలో కూడా చిన్న చిన్న స్క్వేర్స్ ఏసి, ఆ స్క్వేర్స్‌లో నేనిందాక చూపించిన స్పైరల్స్ వేశాను. తర్వాత ఆహ్, బోత్ ఔటర్ లైన్స్ ఉన్నాయి కదా! అంటే ఫస్ట్ లైన్ అండ్ థర్డ్ లైన్ ఈ రెండిటికి కూడా చిన్న చిన్న స్క్వేర్స్‌ని బోర్డర్‌లో వేసేసాను. చూసారా? ఈ డిజైన్‌ని మనం ఏదన్నా ఒక పెద్ద ఫ్లవర్స్ లాంటివి ఉండి 2 ఫ్లవర్స్ ఉంటే, ఆ 2 ఫ్లవర్స్‌కి మధ్యలో ఈ డిజైన్‌ని వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. నెక్స్ట్ అదిగోండి నేను చూపిస్తున్నాను చూసారా? ఈ లైన్స్‌ని యూజ్ చేసి, ఈ లైన్స్ తోటి మనం అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్‌లో గీతలు గీసుకోవచ్చు. ఫస్ట్ ఒక పెద్ద లైన్ గీసి దాని నుంచి ఒక్కొక్కటి సైజ్ తగ్గించుకుంటూ కింద వరకు వచ్చేయచ్చు. చిన్న లైన్ దగ్గర వరకు. ఇలా వచ్చేసి దీనిపైన మనం సింపుల్‌గా డాట్స్ పెట్టుకోవచ్చు. లేదా డాట్స్‌ని కూడా అసెండింగ్ ఆర్డర్‌లో అంటే మధ్యలో ఉన్న దానికి కొంచెం పెద్ద డాట్ పెట్టి కిందకొచ్చే వరకు ఆహ్, ఆ డాట్ సైజ్‌ని మనం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. ఇలాంటివి ఎక్కడ బావుంటాయంటే మనం ఫింగర్స్ మీద వేసుకోవడానికి బావుంటాయి. ఇంకొకటి నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే డిజైన్‌ని కొంచెం మార్చి మన స్కేల్ మీద మార్కింగ్ ఉంటుంది చూసారా? అలా వేస్తున్నాననమాట. అంటే ఒక చిన్నది, ఓ పెద్దది. చిన్నప్పుడు మనం సన్ బొమ్మ గీసినప్పుడు ఔటర్ సర్కిల్‌కి మనం వేసేవాళ్ళం కదా! ఇలాంటి డిజైన్. అలా వేస్తున్నాను. దానికి చుక్కలు పెట్టేసినా చాలా బావుంటుందండి ఆ డిజైన్ చేతి మీద మనం వేసుకున్నప్పుడు. బిగినర్స్‌కి ఇలాంటివన్నీ చాలా ఈజీగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా నేర్చుకోవచ్చు ఇవి చూస్తూ. ఇలాంటి దాంట్లోనే ఇంకొక వెర్షన్ ఏంటంటే, ఒక లైన్ గీసి, ఒక పెద్ద లైన్, 2 చిన్న లైన్స్, ఒక పెద్ద లైన్, 2 చిన్న లైన్స్ అలా. ఇలా వేసుకుంటూ ఉంటే చూసారా ఒక సి షేప్‌లో ఫార్మ్ అయింది. అదిగోండి నేను గీస్తున్నాను చూడండి. ఆ సీని మనం కవర్ చేసుకోవాలి అంటే ఇలా డాట్స్ పెట్టేసుకోవచ్చు. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్న చిన్న కర్వ్స్ అక్కడ గీసుకోవచ్చు. కాకపోతే ఇంకా కర్వ్స్ నేను చెప్పలేదు కదా అని చెప్పి నేనది ఇందులో ఇంక్లూడ్ చేయలేదనమాట. సో, ఇలా మనం వేసుకుంటే ఈ డిజైన్స్‌ని హ్యాండ్ మీద మనం ఫిల్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకోటేస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ 4 లైన్స్ డ్రా చేసుకున్నానండి. 2 కొంచెం దగ్గరగా డ్రా చేసుకున్నాను. సెకండ్ అండ్ థర్డ్ లైన్‌కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇచ్చాను. ఇప్పుడు ఆ గ్యాప్ ఇచ్చిన వాటిల్లో చిన్న ట్రయాంగిల్స్ లాగా అంటే ఒక మౌంటైన్స్ లాగా గీసుకుంటున్నాననమాట. అవన్నీ 3 లైన్స్ కింద వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏదో ఒక దాన్ని హైలైట్ చేసుకోవచ్చనమాట. కావాలి అనుకుంటే మధ్యలో లైన్స్‌ని బాగా డార్క్ చేసేయొచ్చు. లేదా ట్రయాంగిల్స్‌ని షేడ్ చేయొచ్చు. అలా. మళ్ళీ వీటికి కూడా చిన్న చిన్న స్క్వేర్స్ బయట గీసుకోవచ్చు. గీస్తే ఏంటంటే కొంచెం లోపల మనం వేసిన డిజైన్ ఇంకా అందంగా కనబడుతుంది. దీన్ని కూడా మనం కావాలంటే డిజైన్ పార్టీషన్ కింద వాడుకోవచ్చు. లేదా ఫింగర్స్ మీద వేసుకోవడానికి వాడుకోవచ్చు. ఆర్ మధ్యలో పామ్ మీద వేసుకున్నా కూడా ఇలాంటివి చాలా బావుంటాయి. ఇంట్రికేట్ మెహందీ అంటారు కదా! అలాంటి డిజైన్స్ అనమాట ఇవి. సో, ఇలా వేసుకొని పైన మనం చిన్న చిన్న చుక్కలను పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే. హ్యాండ్‌కి మనం వేసుకోవాలనుకుంటున్న డిజైన్. చూసారా? చిన్నగా ఉన్న చాలా సింపుల్‌గా ఉన్న ఎంత బావుందో. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదండీ! మధ్యలో ఒకటి డార్క్ చేసేసుకోవచ్చు. హైలైట్ అవుతుంది డిజైన్ అని. ఆ ఒక్కటి డార్క్ చేస్తే డిజైన్ చూసారా ఎంత బాగా కనిపించిందో? ఇప్పుడు ఇలా వద్దు. మీరు కొంచెం సింపుల్‌గా వేసుకుందాం అనుకుంటున్నారనుకోండి. దీన్ని ఇంకా సింపుల్‌గా కూడా మనం గీసుకోవచ్చు. అదెలాగో నేనిప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలానే ఒక 4, 5 లైన్స్ నేను గీసుకున్నాను. గీసుకొని
ఫస్ట్ 2 దగ్గరగా ఉన్న లైన్స్‌ని నేను డార్క్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మిగిలిన దాంట్లో చిన్న చిన్న స్క్వేర్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ స్క్వేర్స్ మధ్యలో మీకు కావాలంటే ఆల్టర్‌నేట్‌గా ఫిల్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక చిన్న చుక్క పెట్టేసుకొని వదిలేసేయొచ్చు. లాస్ట్ లైన్ కూడా బాగా డార్క్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం హ్యాండ్స్‌కి, ఫింగర్స్‌కి లేదా డిజైన్ పార్టిషన్ కింద వేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది ఇది కూడాను. ఇంకా మనం ఎలా వేస్తాము, ఏంటి అన్నదంతా కంప్లీట్‌లీ మన క్రియేటివిటీ అండి. మనకెలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను మీకు ఇంకొక మోడల్ వేసి చూపిస్తాను. సేమ్ మళ్ళీ అలానే లైన్స్ గీసేసుకుంటున్నాను. ఈ లైన్స్ గీసుకొని ఇప్పుడు దీనితోటి సింపుల్‌గా అయిపోయేలా నేను డిజైన్ చూపిస్తాను చూడండి. వి తెలుసు కదండీ! ఆ వీనే నేను పక్కకి రొటేట్ చేసి వి లాగా వేస్తున్నాననమాట. ఈ వీని వేసుకొని దీని మధ్యలో మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఆల్టర్‌నేట్‌గా దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. అంటే ఆల్టర్‌నేట్‌గా డార్క్ చేసుకోవచ్చు. లేదా కావాలి అనుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫిల్లింగ్ టైప్‌లో వాడొచ్చు. ఇంకా కావాలంటే వీటి మీద స్పేస్ ఎక్కువ పెట్టేయచ్చు ఈ రెండిటికి మధ్యలోను. లేదా చిన్న చిన్న డాట్స్‌లా పెట్టుకోవచ్చు ఫిల్ చేసుకోవడానికి. అంటే ఏ టైప్‌లో ఫిల్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు ఇంకో స్పెషల్ వీడియో చేసి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇది. సో, మనం బేసిక్స్ నేర్చేసుకున్నాం కదా! డిజైన్ స్టార్ట్ చేసేద్దాం ఎలా వేసుకోవచ్చో. సో, ఫస్ట్ ఏంటంటే మనం నేను మీకు అర్థమవ్వడం కోసం ఒక వైట్ పేపర్ మీద హ్యాండ్ గీసి చూపిస్తున్నానండి. ఫింగర్‌తో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక నేను మీకు చూపించిన డిజైన్స్ అన్నిటిని నేను ఇందులో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. చూడండి ఇందులో. సేమ్ ఇందాక అంతా మనం చూసినవే. చూసారా నేను ఒక ఫింగర్ వేసేసాను. ఇవన్నీ కూడా ఇందాక నేను మీకు ముందు చెప్పిన డిజైన్సేనండి. నేను కొత్తగా ఇక్కడ ఏం వేయలేదు. కానీ అవన్నీ వేసిన తర్వాత చూసారా ఎంత బావుందో? ఇదిగోండి ఇది కూడా ఒక జిగ్‌జాగ్ మోడల్‌లో నేను వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఫింగర్‌ని ఎలా వేయాలో చూద్దాం. దీనికి నేను సింపుల్ కానీ మంచి హెవీ లుక్ వచ్చేలా వేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి సింపుల్‌గా జిగ్‌జాగ్‌లా వేసేసి ఆహ్, సేమ్ అదే దాంట్లో వెనకాల అదే డైరెక్షన్‌లో లైన్స్‌ని మనం గీసేసుకున్నాం అనుకోండి, చాలా మంచి లుక్ వస్తుంది. అలా అన్నా కంటిన్యూ చేసుకోవచ్చు. లేదా మధ్యలో వచ్చేటప్పటికి డైరెక్షన్ మనం మారుస్తూ ఉండొచ్చు. మారుస్తూ ఉన్నాం అనుకోండి ఇప్పుడు మీరు ఇదే ఫింగర్‌ని గనుక చూసారనుకోండి, స్టార్టింగ్ చూసారా జిగ్‌జాగ్ ప్యాటర్న్‌ని ఫాలో అయ్యాము. తర్వాత సెకండ్ ట్రయాంగిల్ దగ్గరికొచ్చేటప్పటికి ఏం చేసాం, హాఫ్‌కి డివైడ్ చేసేసి దాన్ని క్రిస్ క్రాస్‌గా వేసాము. ఇప్పుడు చూడండి హారిజాంటల్‌గా, వర్టికల్‌గా వేసుకుంటున్నాం. అలా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్‌లో వేసుకోవచ్చు. బావుంటుంది. చూసారా? నేను సెకండ్ ఫింగర్ కూడా ఇలానే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు మనకి మిడిల్ ఫింగర్ అయిపోయింది. రింగ్ ఫింగర్ ఎలా వేస్తున్నానో చూద్దాం. ఇదిగోండి దీన్ని కూడా ఇలా నేను కంప్లీట్ చేసేసాను. దీనికి థంబ్‌కి ఇచ్చినట్టుగా సిమిలర్‌గా కింద అసెండింగ్ అండ్ డిసెండింగ్ లైన్స్‌ని నేను ఇచ్చాను. ఇంకా మిగిలిన లాస్ట్ ఫింగర్‌ని కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుందాం. దీనికి చూడండి ఆల్టర్‌నేట్‌గా నేను డార్క్ చేస్తున్నా. సేమ్ ఫస్ట్ ఫింగర్‌కి వేసినట్టుగానే వేసి ఆల్టర్‌నేట్‌గా డార్క్ చేస్తున్నాను. ఇలా నచ్చితే ఆల్టర్‌నేట్‌గా డార్క్ చేసుకోవచ్చు. లేదా ఆల్టర్‌నేట్‌గా డాట్స్ పెట్టుకోవచ్చు. అలా మీ క్రియేటివిటీని బట్టి మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయొచ్చు. ఒకటేంటంటేనండి లైన్స్ కానీ, డాట్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనం దాన్ని ఎలా పెట్టుకున్నా చాలా మంచి లుక్ వస్తుంది. సో, మనం భయపడక్కర్లేదు. అంటే బాగోదేమో అన్నట్టుగా అనక్కర్లేదు. అందులో ఇది బిగినర్స్ వీడియో కాబట్టి మనం నేర్చుకుందాం అని స్టార్ట్ చేసినప్పుడు మనకు ఆ భయం లేకుండా ఉంటే కాన్ఫిడెన్స్ అదే వస్తుంది. ఇదిగోండి ఇలానే ఆల్టర్నేట్‌గా డాట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కింద రిస్ట్ దగ్గరకొచ్చి నేను మీకు ఇందాక చూపించాను కదా! అలాంటి డిజైన్ ఇక్కడ మనం వేసుకుందాం. నేను ఇలాగే 4 లైన్స్ గీసుకుని సెకండ్ అండ్ థర్డ్ లైన్‌కి మధ్యలో నేను దాన్ని డార్క్ చేసేసాను. దాన్ని మళ్ళీ అలానే కంటిన్యూ చేస్తున్నాను. ఇలా దీన్ని కంటిన్యూ చేసుకుని మళ్ళీ షార్ట్ అండ్ లాంగ్ లైన్స్ ఉన్నాయి కదా మనకి అసెండింగ్, డిసెండింగ్ లైన్స్. ఈ లైన్స్‌ని చాలా దగ్గరగా గీసుకుంటే చూసారా దూరం నుంచి చూడడానికి చాలా బావుంది ఇది. ఇది పండిన తర్వాత కూడా అంతే బావుంటుందండి. దీన్ని ఇలా వేసేసుకుందాం ఇక్కడ. వేసేసుకొని నెక్స్ట్ అక్కడ చూసారా మనం ఈ లైన్స్ వేస్తే ఒక వీస్‌లా ఫార్మ్ అయింది. కావాలనుకుంటే అక్కడికలా వీస్‌లా గీసేసుకోవచ్చు. లేదా ఇక్కడ నేను చేసినట్టుగా అక్కడ చిన్న చిన్న ట్రయాంగిల్స్‌లా గీసుకొని వాటిని హైలైట్ చేసుకోవచ్చు.
అలా హైలైట్ చేసిన తర్వాత నేను కింద ఇంకొక 3 లైన్స్ గీసి అందులో మధ్యలో స్పైరల్ స్క్వేర్స్ వేస్తున్నాననమాట. ఈ స్పైరల్ స్క్వేర్స్ వేసి ఆ పైన ట్రయాంగిల్స్ ఉంటే చూసారా చాలా బాగుంది లుక్ అదిను. సింపుల్ లైన్స్ తోటి మనం ఇంత మంచి డిజైన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను దానికి లైన్ డ్రా చేసేసి కింద డాట్స్ పెట్టేస్తున్నాను. లాస్ట్లో ఇదే లైన్స్ తోటి అసెండింగ్ డిసెండింగ్ లైన్స్ చూసాం కదా, అలా లైన్స్ గీసి ఆ రెండింటిని జాయిన్ చేస్తే నేను కింద వేసాను చూసారా, అలాంటి లుక్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పైన చిన్న డైమండ్లా వేస్తున్నానండి. 2 లైన్స్ గీసి ఆ లైన్స్ మధ్యలో ఒక డైమండ్ వేస్తున్నాను. సేమ్ అలానే దానికి తగ్గట్టే వీ షేప్స్ అలా వేసుకుంటూ చివరి వరకు వెళ్తున్నాను. ఇలా వేస్తూ మధ్యలో నేను ఒక పెద్ద స్క్వేర్ లాగా వేసి అందులో చెక్స్ వేసానండి. ఇక్కడ మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అంటే ఆల్టర్నేట్ స్క్వేర్స్ని హైలైట్ చేసుకోవచ్చు, లేదా ఎడ్జెస్ అండ్ స్క్వేర్స్ని హైలైట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న డిజైన్ నేను ఆ ఎక్సెల్ పెట్టిన చోటంతా మీరు ఫిల్ చేసేసుకోవచ్చు, లేదా కార్నర్కి డాట్స్ పెట్టుకోవచ్చు. ఆ కార్నర్లో అంటే స్క్వేర్కి కార్నర్లో డాట్ పెట్టచ్చు, అక్కడ మళ్ళీ చిన్న లైన్ పెట్టచ్చు. ఈ లైన్ మనం కోన్తో పెడితే లుక్ వేరేలా ఉంటుందండి, ఇక్కడ కనిపించినట్టు ఉండదు. అది చాలా బాగుంటుంది మనకి. అదిగోండి నేను మీకు అర్థం అవ్వడం కోసం లుక్ ఎలా ఉంటుందో చూపించడం కోసం షేడ్ చేసి చూపిస్తున్నాను మధ్యలో వాటిని. ఇంక వదిలేస్తే ఇలా వదిలేసేయచ్చు, ఎందుకంటే మనకి ఫింగర్స్ ఫిల్ అయిపోయాయి, పామ్ కూడా మనం ఆల్మోస్ట్ ఫిల్ చేసేసాం. ఇలా వదిలేస్తే అదొక డిఫరెంట్ లుక్ వస్తుంది. లేదు అనుకుంటే అదే డిజైన్ని ఇవే కాన్సెప్ట్స్ యూస్ చేసి మనం ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట చేయి మొత్తం. ఇక్కడ నేను ఆ స్క్వేర్ బయట ఉన్న లైన్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మన స్క్వేర్ మీద ఉంటుంది కదా లాంగ్ షార్ట్ లైన్స్, అలా వేస్తున్నాను. ఇలా వేసుకుని నేనైతే హ్యాండ్ని కంప్లీట్ చేసేసాను. ఇక్కడ మధ్యలో మీకు ఎక్కడైనా గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తే అక్కడ అలానే ఒక చిన్న స్క్వేర్ వేసుకుని దాన్ని ఫిల్ చేసేసుకోవచ్చు. అలా గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసేసుకుంటే పండిన తర్వాత మనకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది కంప్లీట్ డిజైన్ లైన్స్ తోటి. ఈ వీడియో మీలో ఏ ఒక్కరికి హెల్ప్ అయినా నాతో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి, మీరు ప్రాక్టీస్ చేసినవి. లేదా మీరు ఇలాంటి డిజైన్ ఏదైనా హ్యాండ్ మీద ట్రై చేసినా లేదా పేపర్ మీద ట్రై చేసినా నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. బాయ్.